హాయ్ అండి, సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ టమాటా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే గుడ్లు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఆ తర్వాత గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సన్నగా తరిగిన టమాటా ముక్కలు, కొద్దిగా కల్లు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. కల్లు ఉప్పు వేయడం వల్ల టమాటా అనేది తొందరగా మెత్తగా మగ్గిపోతుంది. ఆ తర్వాత కారము, పసుపు వేసుకొని అటు ఇటు కలిపెట్టేసి అందులో మనం ఉడికించుకున్న గుడ్లు అయితే వేసుకోవాలి. గుడ్లకి బాగా ఘాట్లు పెట్టాలండి. అప్పుడే మనకు వాటికి కారం అనేది ఉప్పు బాగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఘాట్లు పెట్టుకుని మూత పెట్టుకున్న తర్వాత మనకు ఎగ్స్ అయితే ఉడికిపోతాయి. ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు, హోమ్ మేడ్ గరం మసాలా మనం ఇంట్లోనే చేసుకుంటాం కదా. గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని అటు ఇటు కలిపేసుకొని ఒక్కసారి తిని చూడండి. నా స్వమరంగా ఒక్కసారి తిన్నారంటే ఇంకా రోజు ఇదే కూర వండుకుంటారో అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, బై.